కరోనా ఉన్నప్పటికీ మనం ఇంటిలో ఉండి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తాం. నాకు అందరికంటే సంతోషించిన వాడిని నేను. పివి నరసింహారావు కార్యక్రమాల్లో కూడా ప్రతి క్షణం పాల్గొన్నాను. ప్రతిరోజు పాల్గొన్నాను. ఇవాల్టి వరకు కూడా ఈ రోజు వరకు ప్రతిరోజు కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నాను. అయితే ఈ రోజు కార్యక్రమం మనం మహాకవి సినారె కవిత్వంలో ప్రయోగాలు అన్న అంశంపై ప్రముఖ సాహితీవేత్త, మా ఆత్మీయులు, మరి సహాయాచార్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి సౌమ్యులు డాక్టర్ తత్వాది ప్రమోద్ కుమార్ గారు ఇవాళ సాహిత్య ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. అలాగే ఇదే కార్యక్రమంలో కవితా గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనికి ప్రముఖ కవి, మన తెలంగాణ వాళ్ళందరం కూడా గర్వించదగ్గటువంటి మిత్రులు శ్రీ అన్నవరం దేవేందర్ గారు దానికి అధ్యక్షత వహించబోతున్నారు. అలాగే ఈ సమావేశంలో కవి సమ్మేళనంలో పెద్దలు సంతోష్ బాబు గారు, సామల కిరణ్ గారు, మమత వేణు గారు, సిరిపురం వాణిశ్రీ గారు, నీలగిరి అనిత గారు, వీళ్ళందరూ కూడా తమ కవితల్ని వినిపించబోతున్నారు. నీలగిరి అనిత గారి వందన సమర్పణతో ఇవాళ ఈ కార్యక్రమం ముగుస్తుంది. కార్యక్రమ అధ్యక్షునిగా 2 మాటలు మాట్లాడి మనం ప్రధాన ప్రసంగానికి వెళ్దాం. ఈ 22వ తేదీ నుంచి 29 వరకు దాశరథి కృష్ణమాచార్య, అలాగే సినారె గారి జయంతులను దృష్టిలో పెట్టుకొని చాలా చక్కటి కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాల్లో ప్రసంగించిన వాళ్ళంతా కూడా పరిశోధన చేసి సమాచారాన్ని సేకరించి వైవిధ్యభరితమైనటువంటి ప్రసంగాలను అందించారు. వాళ్ళు బాల శ్రీనివాసమూర్తి గారైతే ఏంటి, నారాయణ శర్మ గారైతే ఏంటి, చంద్రశేఖర్ గారైతే ఏంటి, సంపత్ కుమార్, ఇలా అందరూ పేరు పేరున అందరికి కూడా మనం వందనాలు తెలియజేద్దాం. అలాగే ఇవాళ కూడా తత్వాది ప్రమోద్ కుమార్ గారు మహాకవి సినారె కవిత్వంలో ప్రయోగాల గురించి మాట్లాడబోతున్నారు. సినారె గారితో ఉన్న అనుబంధం సాహితీ గౌతమికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చాలా మందికి ఉంది, దగ్గరి సంబంధం ఉంది. మన జిల్లా వాడని కాదు, విశ్వంబరతో విశ్వఖ్యాతిని ఆర్జించి పెట్టిన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారితో సాహితీ గౌతమికి కూడా చాలా అనుబంధం ఉంది. వారి పేరున గత 30 సంవత్సరాలుగా గౌతమి సినారె కవితా పురస్కారాన్ని ప్రతిష్టాత్మకంగా అందిస్తూ ఉంది. అలాగే అనేక సందర్భాల్లో, ముఖ్యంగా మన పెద్దలు లక్ష్మణరావు గారు, ఇంకా చాలా మందికి ప్రత్యక్ష గురువులు సినారె గారు. వారితో సన్నిహితంగా మెలిగినటువంటి వారు. అలాగే సినారె గారితో నేను కూడా దాదాపు 2006 నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. నా ఒక గ్రంథాన్ని వారు ఆవిష్కరించడం జరిగింది, 14 గ్రంథాల్లో. అలాగే వారు పాల్గొన్నటువంటి సభల్లో వారితో వేదికను పంచుకునే భాగ్యం కూడా నాకు కలిగిందని సంతోషంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే వారు ముఖ్య అతిథిగా పాల్గొంటే సభాధ్యక్షత కలిగే భాగ్యం కూడా నాకు కలగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారి దర్శన భాగ్యం జరిగితే సరిపోతుంది. అటువంటి మహానుభావుడు, గొప్ప కవి, అనేక గ్రంథాలను అనేక ప్రక్రియల్లో మనకు అందించి తన రచనలు కలకాలం ఉండే విధంగా చేసి వెళ్ళిపోయారు. ఆయన కలిసి నడిచే కలం అన్నటువంటి ఒక గ్రంథాన్ని 2006లో తీసుకొచ్చారు. రాస్తూనే ఉంటాను మిత్రమా, నా నిండు గుండె చివరి గంట మోగేదాకా అన్నాడు. నిజంగా అలా మోగేదాకా రాయడమే కాదు, తన శరీరం సహకరించకపోయినప్పటికీ సభలకు అది హాజరు కావడం చాలా గొప్ప విషయం. అదే కావ్యంలో మరొక మాట రాశారు. అది వాటికి కూడా మనకు కనబడుతుంది, రేపు కూడా ఉంటుంది, కలకాలం ఉంటుంది. ఇప్పటి
నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైన నేను జీవిస్తూనే ఉంటాను. కాలం అనే కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు. నిజంగా కూడా ఇవాళ వివిధ ప్రక్రియల్లో వారు అందించినటువంటి కవిత్వంలో వాళ్ళు అంటే వారు వివిధ ప్రక్రియల్లో చేసినటువంటి ప్రయోగాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని ప్రమోద్ కుమార్ గారు చెప్తారు. నాకు బాగా నచ్చింది ఏమిటంటే, నాకు బాగా కలిసొచ్చింది ఏమిటంటే, వారు ఒక 4 గ్రంథాల్ని నేను సమీక్ష చేయడం జరిగింది. వారు దాన్ని అభినందించి నాకు ఆశీర్వదించడం కూడా జరిగింది. నా చూపు రేపటి వైపు అనేటువంటి దాంట్లో ఏమిటి అంటే, అందులో 2 కవితల్లో నా దృష్టికొచ్చిన కొత్త ప్రయోగాలు ఏమిటంటే, అంటే కొత్తేం కాదు కానీ, వైవిధ్యమైన భరితంగా ఆ ప్రయోగాలు చేశారు వారు. దానిలో ఆ సమీక్షలో ఒక మాట రాశాను నేను. కవిత్వంలో కథల్ని జొప్పించటం, పాత్రల్ని సృష్టించటం, పాత్రల ద్వారా సంభాషణ చేయించటం వారికే చెల్లింది అని రాసినప్పుడు, అవ్వచ్చ సోమసుందరం గారు అప్పుడు ఫోన్ చేసి అడిగారు, "మిత్రమా, ఇది విమర్శనా? ప్రశంసనా? ఏమిటి?" అని అడిగారు. తిరునగరి గారు కూడా అడిగారు. చివరికి సినారయ్య గారితో నేను కలిసినప్పుడు వివరణ ఇవ్వడం జరిగింది. వారిని ప్రశంసించే స్థాయి మనకెక్కడదండి? విమర్శించే మాటలను ఎత్తుకోగలమా? కేవలం నా దృష్టికొచ్చినటువంటి అంశాలు నాకున్న పరిమిత జ్ఞానంతో రాసి లేదు రాశారు మీరు అని చెప్పి ప్రశంసించిన సందర్భాలు అనేకమున్నాయి. అలాగే వారు ఇవాళటి కవులందరికీ వర్తించేటువంటి కొన్ని విషయాలు చెప్పారు. అంటే ఆయన 1965లోనే అక్షర గవాక్షాలను ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఆయన ఏమన్నాడంటే, ఈనాటి కవులకు, రేపటి కవులకు, ఆనాటి కవులు అందరికీ వర్తించేటువంటిది కవిత్వం ఎలా ఉండాలి అన్నప్పుడు, ఎందుకయ్యా బండ్ల కొద్దిగా ఎదకదల్చని కావ్య రాసులు రాశిపరంగా ఎందుకయ్యా బండ్ల కొద్దీ ఎదకదల్చని కావ్యరాసులు జాతి నాడులలోన పారడి గీతి ఒక్కటి చాలు అని చెప్పేసి ఆ మహానుభావులు మనకు చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఆయన రాసినటువంటి కవిత్వంలో మానవతావాదానికి పెద్దపీట వేస్తూ ఈ మనిషిని ఆలంబనగా చేసుకొని సామాజిక చైతన్యం కోసం నిత్య చైతన్యశీలిగా వర్ధిల్లినారు. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ పలుకుల్లో ఇంకేమైనా మిగిలితే మాట్లాడతాను. ముఖ్యంగా భారతీయత పట్ల, జాతీయ భావాల పట్ల కూడా ఆయన రాసిన కవిత్వం ఉంది. అంటే భారత జాతి తత్వాన్ని గురించి ఆయన ఈ అక్షర గవాక్షాల్లోనే ఒక మాట చెప్తారు. భారత జాతి సత్వమును పరీక్షించబోకుము. అది సహనానికి ఏలిక, సమరానికి కాలిక అని ఆనాడే చెప్పటం జరిగింది. అంతేకాకుండా సినారే గారు చాలా మంచి మాటలు 2 చెప్పారు. ఒకటి జీవితం గురించి, రెండోది వ్యక్తిత్వం గురించి. జీవితం గురించి వారు చెప్పినటువంటి విషయాలకు వచ్చినట్టయితే, ముఖ్యంగా 1968లో మధ్య తరగతి మందహాసం అని చెప్పేసి ఒక కావ్యాన్ని తీసుకొచ్చారు. అందులో జీవితం గురించి, అట్లాగే నిజమైన వ్యక్తిత్వం గురించి అద్భుతంగా మనకు తెలియజెప్పారు. ఇది ఎప్పటికి కూడా మనకు వర్తించేటువంటి పంక్తులివి. అచ్చమైన జీవితం అనుకరణలో లేదు. అచ్చమైన జీవితం అనుకరణలో లేదు, ప్రతిఘటనలో ఉంది. అచ్చమైన జీవితం ప్రతిఘటించడంలో ఉంది. ఇవాళ దాశరథి కృష్ణమాచారి గారు కానీ, కాళోజీ గారు కానీ వీళ్ళంతా కూడా ప్రతిఘటన, ప్రశ్నించేటువంటి ఒక ధిక్కార స్వరం. జీవితం అంటే స్తబ్దంగా ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని ప్రతిఘటించాలన్నటువంటి ఒక ఆకాంక్షను 68లోనే మధ్యతరగతి మందహాసం అనే కావ్యంలో చెప్పారు. ఇక వ్యక్తిత్వం గురించి ఏం చెప్పారంటే, అచ్చమైన జీవితం అనుకరణలో లేదు, ప్రతిఘటనలో ఉంది. నిజమైన వ్యక్తిత్వం భజనలో లేదు, సృజనలో ఉందని తేల్చి చెప్పారు. ఇలా అనేక సందర్భాల్లో ముఖ్యంగా మనందరికీ మనిషి గురించి, మనిషి యొక్క ఉన్నతి గురించి, మనిషి సాధిస్తున్న సాంకేతిక ప్రగతి గురించి విశ్వంభరలో చాలా చక్కగా ప్రస్తావించారు. ఇంకా అనేక సందర్భాల్లో, అనేక కావ్యాల్లో అనేక ప్రయోగాలు చేశారు. కవిత్వంలో సామెతలు తీసుకొచ్చారు. అలంకారాల విషయంలో కూడా ప్రత్యేక శైలిని అవలంబించారు. ఇవన్నీ నేను ఆ జోలికి వెళ్ళను. నాకు ఇచ్చిన సమయంలో సభాధ్యక్షునిగా 2 మాటలు వారి నుంచి మనం ప్రేరణ పొంది, ఇంత మంచి కార్యక్రమంలో మనందరం పాల్గొని, ఈ ఇద్దరు మహాకవుల యొక్క ప్రేరణతో మన కళలకు
మన మేధస్సుకు మరింత పదును పెట్టుకొని ముందుకు సాగదామని చెప్పి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరికీ విన్నవించుకుంటూ ఇప్పుడు ఈరోజు మహాకవి సినారె కవిత్వంలో ప్రయోగాలన్న అంశం మీద ప్రముఖ కవి పండితులు మరి డిగ్రీ పీజీ కళాశాలలో సహాయాచార్యులు మిత్రులు మరి కలిసి ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నాం. ఉద్యోగం నేను చేస్తున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో కలిసి పనులు చేశాం. వారిని ఈరోజు మహాకవి సినారె కవిత్వంలో ప్రయోగాలు అన్నటువంటి అంశం పైన ప్రసంగించాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ తత్వాది ప్రమోద్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. గత 7 రోజులుగా కొనసాగుతున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి దాశరథి జయంతి ఉత్సవ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సాహితీ గౌతమి కార్యక్రమంలో భాగంగా ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సహృదయ సాహితీ సంపన్నులు, సహృదయ మిత్రులు దాస్యం సేనాధిపతి గారికి, తర్వాత ఈనాటి కార్యక్రమ కవి సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్నవరం దేవేందర్ గారికి, సాహితీ గౌతమి అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి మాన్యులు గురుమూర్తులు లక్ష్మణ్ రావు గారికి, సంస్థ కార్యదర్శి గాజుల రవీందర్ గారికి, మరియు ఈ అంతర్జాల వేదిక ఆధారంగా హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. 4 రోజులుగా వినబడుతుంది. ఆ చేతులు విడిచిపెట్టుండి వినబడుతుంది. ఫ్రీగా ఉండదు. 7 రోజులుగా దాశరథి నారాయణ రెడ్డిల గురించి జరుగుతున్న కార్యక్రమంలో 3 రోజులుగా నారాయణ రెడ్డి గురించి అందరం వింటూనే ఉన్నాం. నారాయణ రెడ్డి గారి గురించి తెలుగు సాహిత్యం ఆసక్తి కలిగిన వారికి, తెలుగు సాహిత్య జిజ్ఞాసులు ఎవరికి కూడా నారాయణ రెడ్డి పేరును పరిచయం చేయని అవసరం లేదు. అంతటి విఖ్యాతి పొందినటువంటి కవి నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి వస్తుతః కవి, అదొక్కటి మనకు నారాయణ రెడ్డి కవి అనేది జగమెరిగినటువంటి సత్యం. అసలు నారాయణ రెడ్డి పేరు వినగానే డాక్టర్ సి నారాయణ రెడ్డి అనే పేరు మనం వినగానే కవిత్వంలోని భావాలు, పరిమళాలు అన్నీ కూడా మన మనస్సులో ప్రసరిస్తుంటాయి, మన మనస్సును అలుముకుంటాయి. నారాయణ రెడ్డి గారి కవిత్వం ముఖ్యంగా కావ్యాలు చదువుతున్నప్పుడు పాఠకుణ్ణి తన వెంటనే తిప్పుకుంటాడు. ఆ చుట్టూనే, ఆ కావ్యం చుట్టూనే, ఆ కవిత్వం చుట్టూనే మన్ను అలా తిరిగింపజేస్తుంటాడు, కట్టిపడేస్తుంటాడు. అట్లా కట్టిపడడానికి ఏమిటి నారాయణ రెడ్డి కవిత్వం అంతా మనం కట్టిపడడానికి, ఆకర్షణానికి ఏమిటి కారణం అని చూసినప్పుడు, అంటే నారాయణ రెడ్డి గారు కవిత్వంని రాస్తూనే వస్తువులో కానీ, కవిత్వ వ్యక్తీకరణలో కానీ, ఛందస్సులో కానీ, అందులో ఏదో ఒక పదబంధాలలో అన్నింటిలో కూడా ఒక కొత్తనైనటువంటి పద్ధతిని ప్రవేశపెడుతుంటాడు. ఆ కొత్త పద్ధతే మనం ప్రయోగంగాని చెప్పుకోవాలి. ప్రయోగం అంటే ఒక కాలక్రమంలో వస్తున్నటువంటి, ఒక కొనసాగుతూ వస్తున్నటువంటి పద్ధతిలో ఏదైనా నూతనత్వం చొప్పించాలంటే, లేదా అంతవరకు వస్తున్న దాంట్లో ఏదైనా స్తబ్దత ఉంటే దాన్ని తొలగించి నూతన చైతన్యం కలిగించాలనే ఒక ఆలోచన, నలుగురిని తన వైపు ఆకర్షింప చేసుకోవాలన్నటువంటి భావన కవిలో ఉన్నట్టయితే ఆ ప్రయోగం అనేది, ఆ కొత్త దారే అది ప్రయోగంగా మారుతుంది.
ఇట్లా నారాయణ రెడ్డి గారు తన కవిత్వానికి ఆకర్షణీయం ఉండాలి అనేటువంటి ఒక భావనతో కవిత్వంలో ఏదో ఒక కొత్తనైనటువంటి దృక్పథాన్ని చూపిస్తూ వచ్చాడు. అసలు నారాయణ రెడ్డి గారి మూర్తిమత్వమే రాజసంగా ఉంటుంది. ఆయన శరీర సౌష్ఠవం కానీ, ఆ ముఖంలో ఉన్నటువంటి తేజస్సు కానీ, ఆయన పలికేటువంటి మాటలో కానీ రాజసత్వం ఉట్టిపడుతుంది. అలాగే నారాయణ రెడ్డి గారి కవిత్వం వింటుంటే కూడా, ఆ చదువుతుంటే కూడా ఆ కవిత్వంలో ఎక్కడ ఒక రాజసత్వం అది ఒలుకుతూ ఉంటుంది. అంటే నాకు కలిగినటువంటి అనుభూతి అందులో రాజసం కనిపిస్తూ ఉంటుంది. నారాయణ రెడ్డి గారి గొంతులోంచి కావ్యాలు విన్నప్పుడు కానీ, అతన్ని వారి యొక్క మాటలు సభాముఖంగా విన్నప్పుడు కానీ అవి చాలా స్పష్టంగా మనసులో గుండెల్లో నిలిచిపోతుంటాయి. ఆ దృష్టితో చదువుతున్నప్పుడు అవి మనకట్లా మనం కట్టిపడిస్తుంటాయి. ప్రయోగం అనేది రెండు రకాలుగా ఉండవచ్చు. అంటే అంతకుముందు వస్తున్నటువంటి కొనసాగుతూ వస్తున్నటువంటి విషయాన్ని దాన్ని పూర్తిగా మార్చివేసి కొత్త పద్ధతి తీసుకురావడం, లేదా ఉన్నదానికే మరింత మెరుగులు దిద్దడమో వన్నెలు దిద్దడమో చేయడం. ఈ రెండు రకాల పద్ధతులు ప్రయోగాల్లో కనిపిస్తుంటాయి. అట్లా చూసినప్పుడు నారాయణ రెడ్డి గారు ఉన్నదాన్ని మూలానికి భంగం లేకుండానే, మూలాన్ని చెడిపేయకుండా, అంటే కొనసాగుతూ వస్తున్న పద్ధతిలోనే మరింత వన్నెలు దిద్దాడు, మెరుగులు దిద్దాడు. అంటే నారాయణ రెడ్డి గారిలో సంప్రదాయ ధార కొనసాగుతూ ఉంది. ఆ సంప్రదాయానికే మరింత మెరుగులు దిద్దాడు. నారాయణ రెడ్డి గారు వారి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం కూడా ఆధునిక కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు. అందులో కూడా ఇదే చెప్తుంటాడు. సంప్రదాయానికి మెరుగులు దిద్దుతూ వస్తున్నటువంటి అదే ఆదరణీయంగా ఉంటుందన్నాడు. అంటే అలాంటి భావన ఉంది. కావునే నారాయణ రెడ్డి గారు తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే దానికి మరింత మెరుగులు దిద్దడానికి ప్రయత్నించాడు. అందుకే ఎక్కడో చదివాను, తర్వాత విన్నాను కూడా. నేను సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ప్రయోగాన్ని నేను, ప్రయోగంలో కొనసాగుతున్న సంప్రదాయాన్ని నేను. అంటే సంప్రదాయము, ప్రయోగాలు రెండు సమ్మేళనంగా నారాయణ రెడ్డి కవిత్వం కనిపిస్తుంది. అది ప్రయోగంలా కనిపించదు. అంటే మనం చూస్తుంటే, వెతుకుతుంటే ఇది ఇందుకు మనం కట్టిపడేసిందని అనిపిస్తుంది. అంతేగాని ఇది ప్రయోగం అన్నట్టుగా ఉండదు. అట్లా ప్రయోగం కోసమే చేసినటువంటి కవిత్వం కానీ అదేది కూడా మూనాళ్ళ ముచ్చటగానే ఉంటుంది తప్ప శాశ్వతత్వం సంతరించుకోదు. అది నారాయణ రెడ్డి గారు గుర్తెరిగారు కాబట్టి దానికి అనుగుణంగానే సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే. అంతేకాకుండా నిన్న సంపత్ కుమార్ గారు చెప్పినటువంటి విషయాలు దాన్ని బట్టి చూస్తుంటే, చిన్నప్పుడే బాల్యంలోనే గ్రామీణ వాతావరణము, సంప్రదాయ సాహిత్యం ఇవన్నీ కూడా వారిలో ముద్ర వేసుకున్నాయి. కాబట్టి దాని నుంచి తప్పించుకోలేక, అంటే దాన్ని కొనసాగిస్తూనే దానికి మరింత సొబగులు దిద్దడానికి ప్రయత్నించాడు. పాట రాసిన, పద్యం రాసిన, కావ్యం రాసిన, గేయ నాటిక రాసిన, గజల్ రాసిన, అందులో ఏదో ఒక భావపరమైనటువంటి మెరుపు, ఒక విరుపు, ఏదో ఒక రకమైనటువంటి ఒక పద ప్రయోగం అనేది నారాయణ రెడ్డిలో మనం గమనించవచ్చు. ఛందస్సు పరంగా నారాయణ రెడ్డి గారు చాలా వైవిధ్యంగా రచన చేస్తారు. ఛందస్సు అంటే మాత్రా ఛందస్సు విషయంలో ఆయన గేయ కవిగా స్థిరమైనటువంటి యశస్సును పొందినటువంటి కవి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు గేయాలు కాదు, పద్యాలు కూడా రాసేంత పద్య రహస్యం తెలిసినటువంటి కవి, పద్య విద్యను వంటబట్టించుకున్నటువంటి కవి. ఆయన పద్యంలోనే ఒకవేళ కావ్యాలు రాయదలుచుకుంటే కావ్యాలు రాసేవాడు. ఆయన రాసిన పద్యాలు కూడా మనకు జలపాతం, దివ్వెల మువ్వలు,
ఆ అక్షరాల గవాక్షాల్లో కూడా కొన్ని పద్యాలు కనిపిస్తుంటాయి. ఇలా అవన్నీ కూడా పద్యాలు ఉన్నాయి. కానీ వారు పద్యంలో కావ్యాలు గాని, పద్య కవిత్వంలో ముందుకు వెళ్ళకుండా ఒక కొత్త పద్ధతిని ఎన్నుకున్నారు. జలపాతాన్ని దాశరథి గారికి అంకితమిస్తూ ఒక పద్యం చెప్తాడు. నేను నవీన గేయ కవిన సుమి అయినను ఆద్య పద్య సంతానములందు అంకితమునర్చితి నీ కృతి. హార్ద వేదనా గాన తరంగ శీకర వికస్వర సుస్వర కావ్యధార పద్యానకు నవ్య గీతమున కంతరమున్ కనునా మహాకవి. అంటే పద్యానికి గీతానికి ఏమీ భేదం లేదు, కవిత్వం అనేది ఉండాలనే ఆ విషయాన్ని అందులో చెప్తాడు. వారు పద్యంలో కూడా ఎక్కడా కూడా ఒక్క పొల్లుబోయే అక్షరం కూడా వ్యర్థ పదం కాన వ్యర్థ గణపూరణ కూడా వ్యర్థ పదాన్ని వాడకుండా అత్యంత బంధంగా పద్యాన్ని కూర్చున్నటువంటి వారు నారాయణ రెడ్డి గారు. కానీ వారు అందులో ఒకవేళ కావ్యాలు రాస్తే ప్రబంధాలు లాంటి కావ్యం రాసే శక్తి నారాయణ రెడ్డి గారికి ఉన్నది. కానీ ఆయన కాలధర్మం తెలిసినటువంటి కవి, యుగ ధర్మం తెలిసినటువంటి కవి. ఆ పద్యాల్లో రాస్తే నారాయణ రెడ్డి గారి పేరు మామూలుగా ఉండేది కావచ్చు, కానీ గేయంలో కావ్యాలు రాసినట్టయితే అది తనకు పేరు కీర్తిని సంపాదిస్తుంది, దాని ఒరవడిలో మరొకరికి దారి చూపించవచ్చు అనే ఆలోచనతో నారాయణ రెడ్డి గారు పద్యాలలో కాకుండా గేయాలలో కావ్య ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టినాడు. ఆయన రాసినటువంటి కావ్యాలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయుడు, తర్వాత ఋతుచక్రం, జాతిరత్నం, ఇలా ప్రతి కావ్యంలో కూడా మాత్రా ఛందస్సులోనే వివిధ గతులను విశ్లేషిస్తూ వారు కొనసాగించారు. మాత్రా ఛందస్సు, అందులోటువంటి మిశ్రగతి, త్రిశ్రగతి, ఖండగతి అనే వాటి గురించి 2 రోజుల క్రితం జరిగినటువంటి ఉపన్యాసంలో నారాయణ శర్మ గారు చాలా చక్కగా వివరించారు. ఆ గతుల్లో ఉన్నటువంటి వైవిధ్యాన్ని వారు చెప్పారు. ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఈ కథలను తీసుకోవడం చారిత్రక నేపథ్యం కలిగిన కథలు తీసుకున్నారు. అవి పాత్రలు మాత్రమే చారిత్రకం, కానీ అందులో ఉన్నటువంటి అంటే 1-2 పాత్రలు చారిత్రకం, మిగతా అన్ని కల్పనలే ఉంటాయి. కానీ ఆ కల్పనలు చేసినప్పటికి కూడా మనం చదువుతున్నప్పుడు అది నిజ జీవితంలో ఉన్నట్టుగానే భ్రమింపజేస్తుంది. అంటే అంత మనోహరమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి పదజాలంతో అది ఆ కావ్యాన్ని వారు కొనసాగించారు. కర్పూర వసంతరాయల్లో కుమారగిరి రెడ్డి, కాటయ్య వేముడు వీరు చారిత్రక పురుషులు. మిగతా అటువంటి పాత్రలు ఏమి ఉండవు. కానీ అందులో లేకపోయినప్పుడు కూడా లకుమకు ఒక నిజమైనటువంటి పాత్ర ఉన్నదా అనేటువంటి భావాన్ని కలిగింపచేసి ఒక ప్రణయ కావ్యాన్ని రచించారు. ఇక విశ్వనాథ నాయుడు అయితే అది చారిత్రక కావ్యం, ఒక తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ, ఆ తర్వాత ఒక దేశభక్తికి రాజభక్తికి సంబంధించిన విషయం, అవన్నిటిని కూడా సంఘర్షణాత్మకంగా రచించారు. అయితే కర్పూర వసంతరాయల్లో కానీ నాగార్జున సాగరంలో కానీ అనేకమైనటువంటి గతులను అనేకమైనటువంటి అంత్యప్రాసలతో రాస్తారు. ఇందులో మాత్రం విశ్వనాథ నాయుడులో కేవలం వైవిధ్యాన్ని ప్రదర్శించారు, కానీ గతి వైవిధ్యాన్ని ప్రదర్శించారు, కానీ ఎక్కడ అంత్యప్రాసలు ఎక్కువగా ప్రయోగించలేదు. అట్లాగే అది శృంగార ప్రణయ భావాలు లేకుండా రాసినటువంటి ఒక వీర కావ్యంగా విశ్వనాథ నాయుడు చెప్పుకోవచ్చు. ఇట్లా పదాలలో కూడా కొన్ని పదాలు చూస్తూ ఉంటే ఆ గేయ గతులు చూస్తూ ఉంటే అవి చాలా అద్భుతంగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు కర్పూర వసంతరాయల్లో ఒక చతురస్ర గతి ఉంటుంది, కానీ మధ్యన అందులో ఒక పదము అంటే భగనం కానీ సగనం కానీ అట్లా కాకుండా జగనంలో ఉంటుంది. అది చదువుతున్నప్పుడు ఒక రకమైనటువంటి
ఉత్ప్లుతి గాని ఒక వేరేమైనటువంటి అంటే ఒక ఊపు గాని వస్తుంది. అంటే నేను దాన్ని నారాయణ శర్మ గారు అయితే చాలా చక్కగా వివరించేవారు. అది అంతట మోగెను అలలై సాగెను పంచమతాళము వసంత రాగము జడ ప్రకృతికే ఇడగిలిగింతలు సమస్త వాద్యక్రమ సంయోగము. ఇక్కడ ఇందులో అన్ని కూడా భగణము తర్వాత సగనంతో వస్తుంటాయి, నైలములతో వస్తుంటాయి. కానీ ఒక్కచోట మాత్రము వసంత సమస్త ఇట్లా జగనంతో కూడినటువంటి గణము అది చతురస్ర గతిలో ప్రయోగించారు. అది నాకు సంగీత స్వరం వాటి గురించి చెప్పలేను, కానీ అది దాన్ని అందులో చూస్తూ ఉంటే అది ఏదో ఒక కొత్తనైనటువంటి ఊపునో కొత్తనైనటువంటి విధానాన్నో మనకు చదువుతున్నప్పుడు కలిగింపజేస్తుంది. ఇట్లాంటి ప్రయోగాలు నారాయణ రెడ్డిలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత భావి కథను కూడా ముందుగానే సూచిస్తుంటారు. లకుమ నాట్యాన్ని చూడగానే రాజుకు ఎవరు కనపడలే అని చెప్తాడు. రేణికంతట అనుగు రాణి కనపడలేదు, రాణియును సర్వసేనానియును కనపడలేదు, సర్వం సహా కర్వ దుర్వహుడని తనను కనులలో నిలుపుకును జనులు కనపడలేదు, కనపడు ఒకే లకుమ అంటాడు. అంటే నాట్యం చూస్తున్నప్పుడు కలిగినటువంటి భావన, నాట్య ఆ కళలో మునిగిపోయినాడు. కానీ తర్వాత కథలో చూసినట్టయితే రాజు అందరినీ మర్చిపోతాడు, ఒక లకుమనే ఆధారంగా చేసుకొని జీవిస్తుంటాడు. అది భావి కథని ఇట్లా మొదట్లోనే సూచిస్తుంటాడు. అలాంటి ప్రయోగాలు కూడా నారాయణ రెడ్డి గారిలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఒక ఋతుచక్రం రాస్తారు. చాలా మంది కవులు, ప్రాచీన కవులు కావచ్చు, తెలుగు కవులు, ప్రసిద్ధ కవులు అందరూ కూడా, ఆధునిక కవులు కూడా ఋతువుల గురించి వర్ణనలు చేసినటువంటి వారే, కావ్యాలు రాసిన వారే. కానీ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఋతుచక్రము అనే కావ్యం లోపల మానవ ఋతుచక్రాన్ని అనుసరించి మానవ మనుగడ ఎలా గమనం కొనసాగుతూ ఉంది, అందులో వచ్చే మార్పులను కూడా వర్ణించారు. ఒక కుటుంబాన్ని సృష్టించి తాను, అంటే ఆత్మాశ్రయ రీతిలో రాస్తారు కాబట్టి, తాను, తన భార్య, తన 2 పిల్లలు, వారికి అందులో జరుగుతున్నటువంటి ప్రకృతి పరంగా కావచ్చు, స్వభావ పరంగా ఆయా ఋతువుల్లో జరుగుతున్న విషయాలు ఏంటి అనే విషయాన్ని అందులో వర్ణించుకుంటూ వెళ్ళారు. ఇందులో ఒక వసంత ఋతు వర్ణన సమయంలో ఇట్లా ఉంటుంది. కంకేళి పూచినది కంకేళి కనులెర్ర చేసుకొని చూడ పూచెను కర్ణికారము పూచె కర్ణికారము గుడ్లు పచ్చబడి పోవగా విచ్చినది సురపొన్న పూచినది సురపొన్న వెలవెల్ల పడిపోవ తీయమామిడి విరుగ నవ్వినది తీయమామిడి తోడ చెయ్యి కలిపి సమస్త తరు విలాసినులు నవ్విరి ప్రకృతి గుప్పుమనన్. ఇది అంటే వసంత ఋతువులో ఆయా కాలంలో పూచిన పువ్వులను గురించి వర్ణించినటువంటిది. అంటే ఒకటి తర్వాత ఒకటి ఆయా ఋతువులు పూసినట్టుగా ఉంది. అయితే ఇది చూస్తూ ఉంటే మనకు, ఇది చదువుతూ ఉంటే మనకు ప్రబంధ కవుల్లో పూసినటువంటి పొన్నలు పూచే పొన్నలకు పూయక ముందర అలాంటి పద్యాలు మనకు జ్ఞాపకం వస్తుంటాయి. అంటే నారాయణ రెడ్డి గారు కావ్యాలను, ప్రబంధ కవులను, ప్రాచీన కావ్యాలను చదువుతూనే ఒక అప్లికేషన్ మెథడ్ లో వాటిని అధ్యయనం చేస్తూనే తన కావ్యాల్లో ఎలా ప్రయోగించాలి, తన కావ్యాలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చెప్తే లోకోత్తరంగా ఉంటుంది అనే ఆలోచన కలిగి ఉంది. అందువల్లనే అది ఎక్కడ నన్నచోడుడు వాడినా అలాంటి వర్ణన చేసినప్పటికి కూడా అక్కడికంటే అక్కడ బట్టి పువ్వులు పూసినాయి అని చెప్పినాడు. కానీ ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఒక వ్యక్తికి మధ్య జరిగేటువంటి ఈర్ష్య గాని లేకుంటే ఈ సంతోషాన్ని పంచుకునే విధంగా కూడా ఈ పువ్వులు ఒకదాన్ని చూసి ఒకటి పూసినాయని, ఒకదాన్ని మించి ఒకటి పూసినాయని చెప్పడానికి ఇక పచ్చగుడ్లు కనుగుడ్లు పచ్చబడిపోగా కనులెర్ర చేసుకొని పోవగా ఇట్లాంటి, అంటే ఆయా పుష్పాల రంగులను వర్ణాలను చూపిస్తూ దానికి అనుగుణంగా అవి మానవ జీవ స్వభావాన్ని కలిగి ఉన్నాయన్నట్టుగా ఇట్లా వర్ణించారు. అంటే వారి రాసినప్పుడు ప్రతి దాంట్లో కూడా మానవేతి వృత్తాన్ని, మానవ స్వభావాన్ని, మానవ జీవితాన్ని కనిపింపజేస్తుంటారు. అది
ఇట్లా తర్వాత అంతేకాకుండా ఇందులో ఇంకోటి గేయగతులు రాశారు, మాత్రా ఛందస్సులు రాశారు. ఇవన్నీ కూడా త్రిశ్రగతి, మిశ్రగతి, ఖండగతులు రాస్తారు. ఇందులో చతురస్రగతి ఎక్కడ కూడా ఈ ఋతు చక్రంలో వాడలేదు. అంటే మిగతా దాంట్లో రకరకాలుగా ఆ గతుల్లో వాడారు, కానీ ఇక్కడ మాత్రం మనకు కనిపిస్తలేదు. ఇట్లా గేయాల్లో కథా కావ్యాలను రచించి గేయాలకు ఒక కావ్య స్థాయిని కల్పించారు. అంటే గేయాలు కూడా కావ్యాలుగా రచించవచ్చు, కావ్య స్థాయి కల్పించిన ఆ గౌరవం నారాయణ రెడ్డి తీసుకొచ్చారు. అందువల్లనే కావచ్చు నారాయణ రెడ్డి గారిని అందరూ కూడా గేయ కవి సామ్రాట్, గేయ కవి చక్రవర్తి అని పిలిచారు. అంటే అంత అన్ని ప్రయోగాలు, వివిధ ప్రయోగాలు చేసి అందులో చెప్పుకుంటూ వచ్చారు. కేవలం గేయాల్లో కాదు, తన కాలం, తన తదనంతర కాలపు కవులను కూడా వాళ్ళతో పోటీ పడుతూ వచనంలో కూడా కవిత్వాన్ని వెలువరించారు. కేవలం వచనంలో కూడా కవిత్వాన్ని అక్కడికే ఆపివేయలేదు, అందులో కూడా కావ్యం రాయాలి, ఆ కావ్యం వచనానికి కూడా కావ్య స్థాయి కావ్యంలో రచించి మెప్పించాలనేటువంటి ఒక ఆలోచన, ఒక తపన నారాయణ రెడ్డి గారి వచన కావ్యం రాసేట్టు చేసింది. అది విశ్వంభర కావ్యం. విశ్వంభర కావ్యం అందులో చెప్పింది మానవ ఇతిహాసం. అయితే అందులో ఎక్కడ కూడా వ్యక్తుల పేర్లు కానీ తేదీలు కానీ లేకుండా కేవలం ప్రతీకలతోనే ఉపయోగిస్తూ దాన్ని మొత్తం కొనసాగిస్తూ వచ్చారు. అంటే ఒక వచనంలో కావ్యాన్ని రచించినప్పుడు తర్వాత అందులో ఎలాంటి పేర్లు ఊర్లు లేకుండా ఒక ప్రతీకలతో కొనసాగిస్తున్నప్పుడు ఆ కవిత్వాన్ని, ఆ కావ్యం చివరి వరకు పాఠకుణ్ణి తీసుకెళ్లడం అంటే చాలా కష్టమైన పనే. కానీ నారాయణ రెడ్డి గారు ప్రతిభా సంపన్నులు కాబట్టి వారు అలవోక చేశారు. వాళ్ళు ఒక చోట అంటారు, వారు ప్రతిభావంతుడి చేతిలో ఏది పడినా, వారి చేతిలో పరసవేది ఉంటుంది, వారి చేతిలో ఏది పడినా అది బంగారంలా మారుతుందని చెప్పన్నారు. అలాంటి విద్య నారాయణ రెడ్డి గారికి కవిత్వ విద్య తెలుసు కావున వచనంలో కావ్యం రాసిన అది పాఠకులను ఆకర్షింపజేశారు. అందులో వస్తు నిర్వహణ చూసుకున్నప్పుడు ఆ వస్తు నిర్వహణ కొనసాగడానికి ఆ కావ్యంలో లయ, అంతర్లయ ఇట్లాంటి వాటితో కొనసాగుతూ వెళ్ళారు. అంటే వచన కవిత్వం చదువుతూ ఉంటే మనకు ఒక గద్యాత్మకంగా ఉంటే మనం పూర్తిగా చదవలేం, అక్కడ ఎక్కడో మనం ఆగిపోతాం. కానీ నారాయణ రెడ్డి గారిలో అలాంటి ఉండదు, ఒక నాదగుణం ఉంటుంది. వారు రాసినటువంటి తెలుగు కవిత లయాత్మకత అనేటువంటి వ్యాస సంపుటిలో లయ గురించి చెప్తూ, లయ అనేది ఎందులోనే లయ ఉంటుంది, ప్రకృతిలోనే లయ ఉంటుంది. ప్రకృతి అంటే ఒక చెట్టు ఊగినా, మనిషి నడిచినా, ఒక కోయిల కూసినా అన్నింటిలో కూడా లయ ఉంటుంది. ఒకవేళ మనిషి నడకలో కానీ చెట్టు ఊగడంలో కానీ ఆ లయ దెబ్బతిన్నట్టయితే అది విలయంగా మారుతుంది అని చెప్పి వారు చెప్పారు. అంటే ఒక లయాత్మకంగా కొనసాగితే, వచనాన్ని కూడా లయాత్మకంగా తీసుకెళ్లితే అది పాఠకునికి కానీ శ్రోతకు కానీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అట్లా నారాయణ రెడ్డి గారు ఇందులో ఒక సంవాద శైలి అలాంటి అన్ని ప్రవేశపెట్టి ఒక కావ్యం ఏ విధంగా ఉంటుందో అలా తీసుకొచ్చారు. బురద నవ్వింది కమలాలుగా, పువ్వు నవ్వింది భ్రమరాలుగా, పుడమి కదలింది చరణాలుగా, జడిమ కదిలింది హరిణాలుగా. ఇట్లా ఒక నిర్దిష్టమైనటువంటి వచన పంక్తులను ఒక నిర్దిష్టమైన గతిలో, నిర్దేశమైన పద్ధతి లోపల వారు అలా రచించారు. కావుననే అది అందరినీ చదివింపజేస్తుంది. అంతేకాకుండా ఇంకా అందులో సంవాద శైలిగా కనిపిస్తుంది. అదో ఆ దేవుని, ఆ దైవదూతకు తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఒక జీవికి జరుగుతున్న సంఘర్షణను, తెలుసా శాసన ధిక్కారానికి ఫలితం, ఇది దైవదూత అంటే అక్కడ మనిషి జీవిగా ఉన్నటువంటి తెలుసు, మట్టిలా మొలకెత్తే మరో జీవితం.
ఆ జీవితానికి అనుక్షణం మృత్యు భయం, ఆ మృత్యువు కోరలతో ఆడుకోవడం మాకు ప్రియం. ఇట్లా ఒక దైవదూతకు వారికి మధ్యన జరుగుతున్న సంవాదాన్ని నడిపించి, అది అందులో పాఠకుని కావచ్చు, శ్రోతను కావచ్చు, అక్కడ కట్టిపడేసే విధంగా ఆ ప్రయోగాత్మకంగా వారు రచనలు చేశారు. అందువల్లనే నారాయణ రెడ్డి గారు ఏది రాసినా పండితులు కావచ్చు, పామర్లు కావచ్చు, అందరూ కూడా ఆకర్షణలు కావడం కారణం వారిలో ఉన్నటువంటి ఈ రకరకాల సంవాద శైలి కానీ, మాటల పద ప్రయోగాలు కానీ కనిపిస్తూ ఉంటాయి. అసలు నారాయణ రెడ్డి గారి వచన కావ్యం రాయడానికి ముందే ప్రతీకాలతో ఒక కవిత్వం రాయాలి, కావ్యం రాయాలనే ఆలోచన ఉందేమో. అందుకొరకే భూమికను ముందుగా ప్రయోగాత్మకంగా రాసారేమో అనిపిస్తుంది. భూమిక అనే కావ్య ఖండికలో కూడా వారు రచించినటువంటి తెలుగు, సంస్కృత, భారతీయ కవులను గురించి, ఆంగ్ల కవుల గురించి అందులో ఉంటుంది. వాల్మీకి గురించి, వ్యాసుని గురించి. కానీ ఎక్కడ కూడా వారు పేర్కొన్నటువంటి కవితలు వాటి గురించి చెప్తుంటారు కదా. ఆ వాల్మీకి, వ్యాసుల పేర్లు, షేక్స్పియర్ పేరు, కాళిదాస్ పేరు చెప్పడు. కానీ వారు రాసినటువంటి వాటి వల్ల చెప్తుంటాడు. అవి చదువుతుంటేనే మనకు అతి సులభంగా ప్రతీకలు అర్థమైపోతుంటాయి. ఇంకా కొద్ది మంది కవులలో ప్రతీకలు అర్థం కాకపోవచ్చు, కానీ నారాయణ రెడ్డి గారు పాఠకునికి అర్థమయ్యేది అంత సులభమైనటువంటి ప్రతీకలు ఉపయోగించారు. అలా భూమిక రాసే, అలాగే వచన కవిత్వంలో ఒక విశ్వంభరతో అలా రాసి జ్ఞానపీఠాన్ని అధిరోహించిన ప్రతిభ వారిది, కీర్తి వారిది. కేవలం అక్కడితోనే ఆగలేదు. మళ్ళీ మట్టి, మనిషి, ఆకాశం లాంటి వచన కవిత్వంలో మానవేతిహాస కావ్యాలను కూడా సృష్టించిన ప్రతిభా సంపన్నులు నారాయణ రెడ్డి గారు. ఇలా వచనం గేయంలోనే రాసినటువంటి నారాయణ రెడ్డి గారికి ఉర్దూ సాహిత్యం కానీ, పారసీ సాహిత్యం కూడా చిన్నప్పటి నుండే వాటిని కూడా అధ్యయనం చేసి ఉన్నారు. ఉర్దూ కవి సమ్మేళనంలో స్వయంగా పాల్గొనేవారు. అందువల్ల వారి యొక్క ఆ కావ్య పద్ధతులు, కవిత్వము తెలుగులో ప్రవేశపెట్టాలన్న ఆలోచన నారాయణ రెడ్డి గారికి, అది ప్రయోగంగా చేయాలనే ఆలోచన ఉంది. అందుకొరకే పారసీ భాషలో ఉన్నటువంటి రుబాయిలను తెలుగులోకి వారు రచించారు. అయితే రుబాయిలు, దాశరథి గారు రుబాయిలు ఇలా చాలా మంది కనిపిస్తుంటాయి. నారాయణ రెడ్డి గారు రుబాయిలు ప్రత్యేకంగా రాసినట్టు కనిపించదు. ఒకటి అంటే వారికి ప్రయోగంగా ప్రపంచ పదులు రాశారు, కానీ రుబాయిలు కావ్యాలలో, పాటల్లో చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంటుంది. ఉదాహరణకు కర్పూర వసంతాలు చూసినట్టయితే, చైత్ర పూర్ణిమ నాడు జానువెన్నెల రేడు ఉదయించినాడదో మదనునకు సైదోడు. ఇట్లా ఈ 4 పాదాలలో రుబాయిలో ఒక లక్షణం అందరికీ తెలిసినటువంటిదే. అన్నిట్లో 4 పాదాలలో సమమాత్రా గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో, ఒక 3వ పాదంలో తప్ప మిగతా 3 పాదాలలో ప్రాస నియమం ఉంటుంది. ఇక్కడ వసంతుణ్ణి వర్ణిస్తున్న సమయంలో చైత్ర పూర్ణిమ నాడు 1వ పాదం, ఇట్లా అందులో అదే ప్రయోగించాడు. ఇట్లా కర్పూర వసంతరాలే కాదు, కావ్యంలోనే కాదు, తర్వాత చాలా చాలా అక్షరాల గవాక్షాల్లో కనిపిస్తుంది, అంటే అక్కడక్కడ కనిపిస్తుంది. అట్లాగే భూమికలో కూడా, భూమికలో మొదటి ఖండికలో ఆ వేద మంత్రాల గురించి, వాటి గురించి చెప్తున్నప్పుడే ఆది ఉందా ఈ జగత్తుకు అని చెప్పి మొదలుపెట్టి దాన్నే కనిపింపజేస్తాడు. కేవలం ఇట్లా కావ్యాలోనే కాకుండా ఆ రుబాయిలు అంటే నారాయణ రెడ్డి గారికి చాలా అమితమైన అభిమానం ఉండి, అందుకొరకే కేవలం కావ్యాలలో, కవిత్వంలో కాకుండా మామూలు సినిమా పాటల్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక సినిమా పాట వింటున్నప్పుడు నాకు ఇది స్ఫురించింది. అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరిమల్లి. అంటే ఒక ఆ సినిమా పరంగా చూసినట్టయితే, ఒక నాయకుడు, ప్రియుడు తన భర్త తన భార్యను దాంపత్యానికి
దాంపత్య ధర్మ విషయంలో ఆమెను ప్రేరేపిస్తున్న సమయంలో వారికి కలుగుతున్న విషయాన్ని చెప్తున్నప్పుడు వచ్చిన పిల్లిని ఆధారంగా చేసుకొని చెప్పాడు. అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరిమల్లి. ఇట్లా పాటల్లో కూడా వారు ఈ రుబాయిలను ప్రవేశపెట్టినారు. అట్లా ప్రయోగంగా కొనసాగించారు. గజల్ అయితే నారాయణ రెడ్డి గారికి ముందు దాశరథి గారు కూడా రచించారు. కానీ నారాయణ రెడ్డి గారు రాసిన తర్వాత వ్యాప్తి దాశరథి గారు చేయలేకపోయారు. దాశరథి గారు వల్ల కాదంటే నారాయణ రెడ్డి గారి తర్వాతనే గజల్లకు ఎక్కువ విస్తృతి వచ్చింది. దానికి దాశరథి రంగాచారి గారు ఇందులో చెప్పారు, మా సోదరుని కంటే నారాయణ రెడ్డి గారిలో గాన యోగ్యత ఎక్కువగా ఉంది, గాన గుణం ఉంది ఎక్కువగా ఉంది, కాబట్టి అది ఎక్కువగా విస్తృతి చెందినాయి అనే ఒక భావాన్ని వారు వ్యక్తం చేశారు. ఇట్లా గజల్ రాసిన, రుబాయిలు రాసిన వాటిని అందులో ఏదో ఒక నవ్యతను చెబుతూ వచ్చారు. రుబాయిలకే ఒక కొత్త, అంటే రుబాయిలు 4 పాదాలైతే నారాయణ రెడ్డి గారు దానికి ఇంకొక పాదాన్ని కలిపి 5 పాదాలకు చేసి ప్రపంచ పదులు అనే ఒక కొత్త పద్ధతిలో వారు రాశారు. అంటే ప్రపంచ పదులు మళ్ళీ ఇంకెవరు ప్రయోగంలో కొనసాగించలేదు, నారాయణ రెడ్డి గారు చేశారు. కానీ నారాయణ రెడ్డి గారు మాత్రమే అది చిరస్థాయి అయినటువంటి కీర్తిని తీసుకువచ్చింది. ఇందులో కూడా ఈ పేరు పెట్టడంలో కానీ అందులో కూడా అంతా పంచపాదాలు కలిగిందని, ప్రపంచగతమైన విషయ వస్తు వైవిధ్యం అందులో ఉందని మనకు తెలుస్తూ ఉంది. తర్వాత నారాయణ రెడ్డి గారి దాంట్లో కవిత్వంలో ఒక ప్రశ్నార్థకత కనిపిస్తూ ఉంది. అన్నిట్లో కూడా మొదలు ఒక ప్రశ్నలతోనే కొనసాగుతూ ఉంటాయి. ఆది ఉందా ఈ జగత్తుకు, తర్వాత ఆది ఉందా ప్రతి సరెత్తుకు, ఆది ఉందా ఓం క్రియామయ నాదబిందు కళా వియత్తుకు, అంటే ఇలా అన్ని ప్రశ్నలతోనే. అంతేకాకుండా మనం సినిమా పాటలు చూసినట్టయితే గాలికి కులమేది, నీటికి నేలకు కులమేది అని చెప్పి అంటూ అది ప్రశ్నార్థకంగా చేస్తూ చెప్పడంలో పాఠకుల్లో ఒక రకమైనటువంటి ఆసక్తి కానీ లేక జిజ్ఞాసను కానీ ఏమిటి అంటే ఒక రేకెత్తించేటువంటి తత్వం అందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక పదాల ప్రయోగం చూసినట్టయితే తెమ్మెర పులులు అంటాడు, తర్వాత పరిమళమ్ముల బరువు అంటాడు. మొన్న నారాయణ శర్మ గారు చెప్పినటువంటి దోర వెన్నెల, పరిమళించు వెన్నెల, పలకరించు మల్లిక, ఇట్లా తెమ్మెర పులులు ఇలాంటి అక్కడక్కడ ప్రయోగించారు. తరు విలాసినులు, వన్నెల దొరసాని, ఎగిరిపోని గంధం, ఇట్లా కనిపిస్తుంటాయి. తర్వాత పాటల్లో కూడా చెప్తున్నప్పుడు కొన్ని కవి సమయాలు వాటిని కూడా కొత్తగా చెప్పిననిపిస్తుంది. ఒక సినిమా పాటలో చెప్తాడు, చరణమ్ములా అవి శశి కిరణమ్ములా అంటాడు. అంటే చరణాలను శశి కిరణాలుగా, అంటే చంద్రరేఖలతో వాటి అలా చెప్పడం అంటే ఎక్కడ ప్రాచీన కవులు కానీ పాదాలను చంద్రుని యొక్క రేఖలతో అలా చెప్పిన కాంతితో చెప్పినట్టుండవు. కానీ వీరు అలా కొత్తగా అంటే అంత సుకుమారమైనవి పాదాలు అనే భావనతో వారు చెప్పినారు. అంతేకాకుండా ఒక్కొక్క దాంట్లో అనేకమైన విషయాలు కూడా, అంటే సినిమా పాట రాసినప్పుడు కూడా దానికి ఒక కావ్య స్థాయి ఉండేటువంటి లక్షణం నారాయణ రెడ్డి గారిలో ఉంది. ఇప్పుడు ఆమె నడుము ఆడిన చాలు రవళించును పద కవితా ప్రబంధాలు అని ఒక చోట అంటాడు. అంటే నడుమును వర్ణిస్తూ ఆమె నడుము ఎలా ఉందో ఏం చెప్పడు, కానీ చూస్తూ ఉంటే అది ఆడుతూ ఉంటే పద కవితా ప్రబంధాలు రవళిస్తాయన్నాడు. అంటే ప్రబంధాలలో నా నడుము గురించి ఎలా వర్ణించారో ఆ వర్ణనలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయనే ఒకే వాక్యంలో అవన్నీ కూడా అలా ప్రయోగాత్మకంగా నారాయణ రెడ్డి గారు చెప్తుంటారు. అంతేకాకుండా తర్వాత తెలంగాణ పదాలను, తెలంగాణ పలుకుబళ్ళను ఋతుచక్రంలో కానీ చాలా సందర్భాల్లో కానీ చెప్తుంటారు. అడ్డెడు, తర్వాత గొల్కలు, పొంటెజాము, తుంటలు, కైచిప్పలు, ఇట్లా తెలంగాణ పదాలు కూడా కావ్యాల్లో ప్రయోగించారు. అయితే ఏ ప్రయోగం చేసినా అది ప్రయోగం కోసం అన్నట్టు కాకుండా సహజ సిద్ధంగా వెళ్ళేటట్లే చేస్తారు.
కుత్తెము ఇట్లాంటి పదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా నారాయణ రెడ్డి గారు ఒక ఛందస్సు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ కూడా మాకందాలు అనేటువంటి ఒకటి ఛందస్సును సృష్టించారు. మాకందాలు అంటే కంద పద్యమే, అంటే 1వ పాదము 3వ పాదము ఒకలాగా, 2, 4 పాదాలు ఒకలాగా ఉంటాయి. అయితే 1వ పాదం 3వ పాదం పొట్టి చిన్న పాదాలు, 2, 4 పాదాలు దీర్ఘ పాదాలు. కానీ నారాయణ రెడ్డి గారు ఈ చిరు పాదాలను ముందుకు తీసుకొచ్చి మాకందం అనే పేరుతో తీసుకొచ్చారు. కందమునే మలచితి మా కందముగా పలికితి ఆ చందమునను వింత గతులు సమకూరుస్తూ స్పందమునకు కొత్త శృతులు సంపాదిస్తూ అని చెప్పి ఒక కొత్త ప్రక్రియను తీసుకొచ్చారు. ఒక కొత్త ఛందస్సును కూడా వారు సృష్టించారు. అట్లా వివిధ విషయాలలో, అంటే ఛందోపరంగా కావచ్చు, పద బంధాలలో కావచ్చు, మాత్రా ఛందస్సు గతి వైవిధ్యంలో కావచ్చు, అనేకమైనటువంటి ప్రయోగాలు చేసిన నారాయణ రెడ్డి గారికి పాఠకులకు, శ్రోతలను తన వైపు ఆకర్షింపచేసుకున్నాడు. అలాగే ప్రయోగం కోసం కాదు, ప్రయోజనం అని తెలిసినటువంటి కవి. అందుకే ఎక్కడ కూడా ఆ ప్రయోగాలు మనకు ప్రయోగాలకు కనిపించవు, అది మనను అందులో జీర్ణింపజేస్తుంది తప్ప ప్రయోగం కనిపించవు. తర్వాత ఏమి చెప్పినా కవిత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి దానికి పూర్తి ఒక స్థాయి ఉండాలి, అది దానికి ఒక ప్రయోజనం ఉండాలని చెప్పిన ఇంతకు ముందే మనకు అధ్యక్షుల వారు దాసం సేనాధిపతి గారు చెబుతూ అక్షరాల గవాక్షాలలో చెప్పినటువంటి విషయం చెప్పారు. అట్లా చాలా సందర్భాలు చెప్తారు. భూమికలో చెప్తాడు, కవిత ఏ రూపాన పుట్టిన కాళ్ళకే గజ్జలు కట్టిన దాని పరమేచ్ఛ సత్య నిరూపణం దాని భవ్యాత్మ హింసా నిరసనం. అంటే కావ్యాత్మ అంటే కావ్యము కవిత్వం ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్పాలి, అది అహింసాయుతంగా ఉండాలి, అంటే మానవుల్లో మానవత్వాన్ని పరిమళింపచేయాలి, పెంపొందింపచేయాలనే భావన నారాయణ రెడ్డి గారిలో కనిపిస్తుంది. ఆ పద్ధతిలోనే వారు అనేకమైనటువంటి కావ్యాలు, అవి గేయాలు రచించారు. వారి సినిమా పాటలు రాసినప్పటికీ కూడా అందులో కూడా కావ్య స్థాయిలో ఉన్నటువంటి పదాలు కొన్ని సాధారణ ప్రజలకు కూడా చేరువయ్యేటటువంటి, ఏది అమ్మక చెల్లా గాని, నిన్ననే మన లక్ష్మణరావు సార్ కూడా చెప్పారు, అయ్యారే, అహో, బళే, చాంగురే, బళారే, చిత్రం, ఇలాంటి పదాలు కూడా ప్రయోగించి అవి మనకు ప్రయోగాలుగా అసలే అనిపించవు. అంటే అక్కడ సన్నివేశం పరంగా, సందర్భానుసారంగా ఆ పాత్రలు మాట్లాడుకుంటున్నా అనిపిస్తుంది. కానీ ఇంకా ఏ సినీ కవి కూడా అలాంటి పదాలు ప్రయోగించలేరు. అట్లాగే పాటల్లో కూడా మనకు కొన్ని ఒక పాటలో ముత్యాల సరమే కనిపిస్తుంది. మనసు పలికే మౌన గీతం, మాటలొలికే స్వాతి ముత్యం, అణువు అణువు ప్రణయ మధువు, తనువు సుమధనువు, ఇట్లా పాట మొత్తం కూడా అది ముత్యాల సరమే కనిపిస్తుంది. ఇట్లా పాటల్లో కానీ అది ఏదైనా సరే అందులో ఒక కొత్తనైన పద్ధతిని ప్రవేశపెట్టారు. అందువల్లనే నారాయణ రెడ్డి గారు పామరుల నుంచి పండితుల నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆయన్ను అభిమానించారు, ఆదరించారు. వారి కావ్యాలంటే, వారి గీతాలంటే చదువుకోవడానికి ఎగబడినారని చెప్పుకోవచ్చు, వినడానికి ఆసక్తి చూపినారని చెప్పుకోవచ్చు. అంత ప్రతిభా సంపన్నుడైన కవి చెప్పినటువంటి విషయాలు నాకు తెలిసిన పరిమిత నా జ్ఞానం వరకు ఇది కొంతవరకు చెప్పడానికి ప్రయత్నించాను. చాలా మంది అంతకు మించి చదివిన వారు ఉన్నారు, అంతకు మించి అధ్యయనం చేస్తున్న వారు ఉన్నారు. కానీ నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ఈ రోజు ఈ విధంగా మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి సాహితీ గౌతమి అధ్యక్షుల వారికి, కార్యదర్శుల వారికి, మరియు ఆ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, విన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు ప్రమోద్ కుమార్ గారు. మహాకవి సినారె కవిత్వంలోని ప్రయోగాలు
నేను మాట్లాడిన తర్వాత గంట లక్ష్మణరావు గారు మళ్ళీ దీన్ని సంపూర్ణం చేస్తారు. 2 నిమిషాల్లో అధ్యక్షునిగా నేను మీకు వందనాలు తెలియజేయడం కోసం, ముఖ్యంగా మీ భాషణం చాలా పరిశోధనాత్మకంగా సాగింది. అనంతమైనటువంటి అంశం ఇది. వారి వచన కవిత్వం మీద గాని, మరి మిగతా ప్రక్రియల్లో గాని, అలాగే సినీ గేయ రచయితగా మరి వారు చూపినటువంటి అనేక ప్రయోగాలు, వారు ప్రదర్శించిన అనేక ప్రయోగాలు ఇవాళ చాలా మంది సినీ గేయ రచయితలకు అవి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రమోద్ కుమార్ గారు పద్యాల్లో, రుబాయిల్లో, ప్రపంచ పదుల్లో, గేయాల్లో, వచన కవిత్వంలో, సినీ గేయాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఆ అమూల్యమైనటువంటి విలువైనటువంటి మరి మీ సందేశం ఇచ్చినందుకు మా అందరి పక్షాన సభాధ్యక్షునిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 2 విషయాలు మాట్లాడి నేను పూర్తి చేస్తాను. ప్రయోగాల విషయంలో మంచి నిర్వచనం ఇచ్చారు మీరు ప్రమోద్ కుమార్ గారు. ముఖ్యంగా మట్టిపై, పల్లెపై, జానపద కళలపై ఆయనకు ఆసక్తి ఉంది. ఎక్కడెక్కడ పాటల్లో అవసరమో వాటిని మరి ఆ వేలాది పాటల్లో వాటిని జొప్పించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సామెతలకు సంబంధించినంత వరకు ఓ సీత కథలో ఆకాశమంత పందిరి వేసి, భూలోకమంత పీట వేసి, పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెట్టి అంటూ రాశారు. అలంకార శైలి విషయంలో కూడా ఇందాక ఛందస్సు మరి ఒక్కొక్క దాంట్లో ఏ రకంగా రాశారని చూసినప్పుడు నిన్నటి ప్రసంగంలో కూడా, అంతకుముందు నారాయణ శర్మ గారి ప్రసంగంలో కూడా మనకు తెలిసింది ఏమిటంటే, లక్ష్మణరావు గారు కూడా మనకు చెప్తూ ఉంటారు, సినారే గారి కవిత్వంలో, రచనల్లో ముఖ్యంగా ఈ యతి, లయ, యతి ప్రాసలన్నీ కూడా అలవోకగా ఉంటాయి. ఇందాక ప్రమోద్ కుమార్ గారు వారు కూడా చెప్పారు, సినీ గేయాల్లో కూడా ఆ అనుకోకుండానే ఒక పద్ధతి ప్రకారం వాటిని ప్రయోగించే ప్రయత్నం చేశారు. అంటే ఆయన చేసినటువంటి రచనల్లో చాలా వరకు, ముఖ్యంగా మాతృదేవత సినిమాలో ఒక పాట చూసినట్టయితే, ఈ లయ, యతి, ప్రాస ఇవి చూసినప్పుడు ఒక పాట ఉంది అందులో, సీతగా, ధరణి జాతగా, సహనశీలం చాటినది రాధగా, మధుర బాధగా, ప్రణయగాథల మీటినది అని చెప్పారు. ఇలా సినీ గేయాల్లో కూడా భావచిత్రాలను, బింబ ప్రతిబింబాలను, అనేక రకాలైనటువంటి కొత్త పదబంధాలను వారు మరి ప్రయోగించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారి సినీ గేయ రచనలో కవితాత్మ మనకు ఎక్కడంటే అక్కడ మనకు కనిపించే అవకాశం ఉంది. కవితాత్మ విషయానికి వచ్చినప్పుడు ఆయన అనేక సినిమాల్లో మనం అనేక వాటిని కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. సమయాభావం వల్ల నేను వాటిని చెప్పలేకపోతున్నాను. భావచిత్రాలు విషయానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పి ఎంత చక్కగా దృశ్యమానం చేస్తారు వారు మరి డాక్టర్ బాబు అనేటువంటి ఒక సినిమాకు ఒక పాట రాశారు. నా చిలిపి వయస్సు నేల మీద నిలవకున్నది, గాలి పల్లకిలో మల్లికలా ఊరేగుతున్నది. ఇట్లా ఒక్కటేమిటి చాలా అంశాల్లో వారు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇందాక ప్రమోద్ కుమార్ గారు కూడా ప్రస్తావించారు, ఈ పదాలు ఎట్లా అన్నప్పుడు బింబ ప్రతిబింబాలు, అలాగే చాలా విషయాల్లో అంటే అనుకోకుండానే అలంకార శైలిలో ఛందోబద్ధంగా మరి అక్కడ లయబద్ధంగా రాసేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సినీ గేయాలకు కానీ ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమిటి, గానయోగ్యంగా ఉండాలి, మరి వీరుల విందుగా ఉండాలి. ఈ విషయంలో వారు వచన కవిత్వంలో సినారే గారు వివిధ ప్రక్రియల్లో కూడా తనకంటూ ఒక శైలిని, తనకంటూ ఒక కొత్తదనాన్ని, ఒక వైవిధ్యాన్ని పాటిస్తూ మరి ఇటు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేశారు. కవిత్వ పరంగా, సినీ గేయ రచయితగా అందరి హృదయాల్లో నిలిచారు. అటువంటి మహానుభావుని యొక్క కవిత్వం గురించి మనం రేఖామాత్రంగా ఇవాళ సృష్టించుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రమోద్ కుమార్ గారు సమగ్రంగా తమకున్నటువంటి సమయాన్ని వినియోగించుకున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గంట లక్ష్మణరావు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత కవి సమ్మేళనానికి ఆహ్వానం. దేవేంద్ర గారు. అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు సేనాధిపతి గారికి, అందరికీ మరోసారి ఆహ్వానం, నమస్సులు తెలియజేస్తూ, డాక్టర్ తత్వాది ప్రమోద్ కుమార్ నారాయణ రెడ్డి గారి ప్రయోగాలను గురించి రాశారు. ప్రతిభా సంపన్నుడైన కవి, విత్పన్నుడైన కవి, సంప్రదాయజ్ఞత తెలిసిన కవి,
కవితాలతకు కొత్త చివుళ్ళు తొడగాలనే అనుకుంటారు. ఎవరైనా గతానుగతికంగా వెళ్ళటం అనేది కవిత్వం గొప్పతనం కాదు. అది ఎక్కడో నారాయణ రెడ్డి గారు కూడా అన్నారు, నేను గతానుగతికంగా నడిచేవాడిని కాదని. ఒక కొత్త పంథ, ఒక కొత్త మార్గం, ఒక కొత్త విశేషం సృష్టించటంలో ప్రమోద్ చెప్పినట్లుగా ఒక ఆకర్షణ ఉంటుంది, తర్వాత వాళ్ళ మీద ఒక ప్రభావం ఉంటుంది, ఒక ప్రేరణ ఉంటుంది. అందుకనే ఆయన చెప్పుకున్న కవితాత్మకంగా ఆయన చెప్పుకున్న ఒక పంక్తిని ముందు ఉదాహరించి చెప్పాడు ప్రమోద్. నేను సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ప్రయోగాన్ని, ఇప్పుడు మనం ప్రయోగాలు ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్నారు, నేను ఎవరి పేర్లు చెప్పను కానీ ప్రక్రియలు అవి ఇవన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళకు వెనుక సంప్రదాయం ఉండదు. కానీ ఈయన ఎటువంటి వాడు అంటే, నేను సంప్రదాయం జీర్ణించుకున్న కవిని, సంప్రదాయం జీర్ణించుకున్న ప్రయోగాన్ని, ప్రయోగములో జీవిస్తున్న సంప్రదాయాన్ని. అంటే సంప్రదాయం అనేది ఎప్పటికీ నిరంతరంగా ఉంటూనే ఉంటుంది. ఆ సంప్రదాయం ఏమిటి అనడానికి నిర్వచనం చెప్పినారు ఆయన మీగడ పేరినట్లుగా అనేది మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంప్రదాయం అనే దాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగింపజేస్తూ కొత్త ప్రయోగాలను చేసినటువంటి గొప్ప కవి సినారె అని తత్వాది ప్రమోద్ చాలా విషయాలు వివరించినారు. సేనాధిపతి గారు కూడా చాలా విషయాలు చెప్పినారు. ఎవరన్నారివి కన్నులని, ప్రబంధ కవులు కన్నులను కలువలు పద్మాలు ఇంకొకటి చెప్పినారు. కానీ నారాయణ రెడ్డి గారు ఒక ప్రయోగం చేసినారు, ఎవరన్నారివి కన్నులని అరరే మధువులికే గిన్నెలవి. ఈ ప్రయోగం ఎవరు చెప్పలేదు, ఈ పోలిక ఎవరు చెప్పలేదు. ఎవరన్నారివి బుగ్గలని ఎర్రని రోజా మొగ్గలవి. ఇవి ప్రయోగాలు, కానీ చాలా రకాల ప్రయోగాలు చేసినారు. చెప్పడానికి చాలా విశేషాలు ఉన్నాయి. కానీ పద్యాల్లో, గేయాల్లో, వచనంలో అన్నింట్లలో చేసినటువంటి ప్రయోగాలు, ఛందపరమైన ప్రయోగాలు, భాషాపరమైన ప్రయోగాలు, అలంకార సంబంధమైనటువంటి ప్రయోగాలు చాలా విశ్లేషించుకునే అవకాశం ఉంది. ఇప్పటి తరం కవులు, ఇప్పుడు రాస్తున్నటువంటి కవులు కనీసం నారాయణ రెడ్డిని బాగా అధ్యయనం చేసిన చాలు గొప్పవాళ్ళు అవుతారు, మంచి కవిత్వం రాస్తారు అని నేను అనుకుంటున్నాను. అట్లాంటి అంటే ప్రయోగ లక్షణం ఎట్లా ఉండాలి, సంప్రదాయం ఎట్లా తెలిసి ఉండాలి అనే అంశాలను నారాయణ రెడ్డి గారి నుంచి మనం నేర్చుకోవాలని ప్రమోద్ కుమార్ చెప్పినారు. సేనాధిపతి గారు కూడా అక్షరాల గవాక్షాలలో నుంచి చెప్పినారు. నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడు 65, 66లో డిగ్రీలో ఉన్నప్పుడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనో ఉన్నప్పుడు చదివిన ఎంఎస్ వాళ్ళు వేసిన పుస్తకం గుర్తుకొచ్చింది. నా దగ్గర లేదు అది, కానీ ఎందుకయ్యా లక్షలాదిగా బండ్ల కొద్ది కావ్యరాశులు అనే ఒక మాట ఉన్నది. ఎందుకయ్యా లక్షలాదిగా వెలిగే నక్షత్రాలు చందమామ ఒక్కటి చాలు అని అందులోనే అంటాడు. ఇట్లా చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాలు అందులో ఉన్నాయి, ప్రశ్నార్థకాలు ఉన్నాయి. ఇట్లా అన్ని ప్రశ్నలు వేస్తాడు, వాటికి కొన్నిటికి సమాధానం ఉంటుంది, కొన్నిటికి సమాధానం ధ్వనిస్తుంది, కొన్నిటికి సమాధానం అక్కర ఉండదు, అది తిరస్కారం ఉంటుంది, కానీ ప్రశ్నలే వేస్తాడు. ఇట్లా చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేసినారు. అందులో చాలా విశేషాలను ప్రమోద్ గారు చాలా చక్కగా వివరించినారు, సేనాధిపతి గారు కూడా చెప్పినారు. ఇవి నవతరం కవులకు, సాహితీవేత్తలకు అధ్యయనానికి ఒక మార్గదర్శనం చేస్తాయి ఈ ప్రసంగాలు, ఈ కార్యక్రమాన్ని నేను భావిస్తూ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పుడు కవితా గోష్ఠికి మనం ఆహ్వానించుకుందాం. ఈ సభాధ్యక్షత వహించి కవితా గోష్ఠికి అధ్యక్షత వహించి నిర్వహించాల్సిందిగా ప్రముఖ కవులు శ్రీ అన్నవరం దేవేందర్ గారిని ఆహ్వానిస్తున్నారు. దేవేందర్ గారు. అంతర్జాల వేదిక పైన ఉన్నటువంటి ఆశీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. తెలుగు జాతి గర్వించదగ్గటువంటి మహనీయులు దాశరథి, సినారె ఇద్దరిని మనం గత వారం రోజులుగా తలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇందాక లక్ష్మణరావు సార్ చెప్పినట్టు వాళ్ళని నేర్చుకోవడం, ముఖ్యంగా తలుచుకోవడం అంటే నేర్చుకోవడం, అధ్యయనం చేయడం. ఇందాక ప్రమోద్ కుమార్ చాలా విషయాలు చెప్పిండు. ఆయన చెప్పిన విషయాల్లో మన అధ్యయనం ఉంటుంది కొత్తగా ఎదుగుతున్నటువంటి కవులందరికీ. అటువంటి అధ్యయన ప్రయోగశీలమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు లక్ష్మణరావు గారు, సోదరుడు రవీందర్, తర్వాత సాహితీ గౌతమి కార్యవర్గానికి నేను ధన్యవాదాలు చేస్తూ, ఇందాక సభాధ్యక్షత వహించిన దాస్యం సేనాధిపతి గారు చాలా విషయాలు చెప్పారు. సినారె గురించి, సినారె ప్రయోగాల గురించి ప్రమోద్ అయితే చాలా మంచి విషయాలు చెప్పారు. అందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు కవి సమ్మేళనం 5 కవులు ఉన్నారు. 5 కవులు కవిత్వం చెప్పడానికి ఇప్పుడు నేను పెద్దలు కేవి సంతోష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాను. సంతోష్ బాబు గారు కవిత్వం చెప్పాల్సిందిగా కోరుతాను.
నమస్కారం. వినొస్తుందా సార్? సార్ వినొస్తుంది. సాహితీ గౌతమి పెద్దలు, మా శ్రేయోభిలాషులు డాక్టర్ గంట లక్ష్మణరావు గారు, సాహితీ గౌతమి కార్యదర్శి మిత్రుడు రవీందర్ గారు, ఈనాటి సభలో అధ్యక్షత వహించిన పెద్దలు దాస్యం సేనాధిపతి గారు, మిత్రులు అన్నవరం దేవేందర్ గారు, నారాయణ రెడ్డి గారి గురించి చాలా విషయాలు చెప్పిన మిత్రులు ప్రమోద్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నా కవితలోకి ప్రవేశిస్తాను. నా కవిత శీర్షిక సినారే బళారే. నవ్వని పువ్వుల లోపల నవ్వులు వికసింపచేసి నల్లనైన రాళ్లలోన నాగిని నాట్యాలు చూపు నేర్పరివో సినారే నీ కవితలు బళారే. నవ్వని పువ్వుల లోపల నవ్వులు వికసింపజేసి నల్లనైన రాళ్లలోన నాగిని నాట్యాలు చూపు నేర్పరివో సినారే నీ కవితలు బళారే. రాళ్ళైతేనేమి నీకు రమ్యంగా మార్చుతావు, రాళ్ళైతేనేమి నీకు రమ్యంగా మార్చుతావు, పగటి పూట వెన్నెల్లమ్మ పరేడులే చేయిస్తావు. రాళ్ళైతేనేమి నీకు రమ్యంగా మార్చుతావు, పగటి పూట వెన్నెల్లమ్మ పరేడులే చేయిస్తావు. ఏమందును సినారే నీ పాటలు బళారే. రాళ్ళు నీవు చూడగానే జవరాళ్ళుగా మారిపోవు, రాళ్ళు నీవు చూడగానే జవరాళ్ళుగా మారిపోవు. అక్షరాలు నీ ముంగిట మయూరమై నాట్యమాడు, గడసరి ఓ సినారే నీ ఊహలు బళారే. నీ అక్షర దొరసానులు మా మనసుకు మహారాణులు, నీ అక్షర దొరసానులు మా మనసుకు మహారాణులు. కలువ పూల పొదరింటికి చేర పిలుచు సుమబోణులు. నీ అక్షర దొరసానులు మా మనసుకు మహారాణులు, కలువ పూల పొదరింటికి చేర పిలుచు సుమబోణులు. సరస హృదయ సినారే నీ పద సిరి బళారే. బాపు పుట్టిన రోజున భగవానుని జన్మదినం, బాపు పుట్టిన రోజున భగవాన్ జన్మదినం. కోకిలమ్మ రామచిలక మధ్యనున్న చెలిమి ఘనం, పలుకులు బళారే అందిన సినారే నీ పలుకులు బళారే. తెలుగు విశ్వ ప్రాంగణాన అక్షరాల గవాక్షాలు, మంటలలో మానవునికి కర్పూరపు లేపనాలు. తెలుగు విశ్వ ప్రాంగణాన అక్షరాల గవాక్షాలు, మంటలలో మానవునికి కర్పూరపు లేపనాలు. మదిదోచడి సినారే నీ చతురత బళారే. విశ్వంభర కావ్యంతో వినివీధులకెగసినావు, విశ్వంభర కావ్యంతో వినివీధులకెగసినావు. రాజ్యసభను చేరినావు రాజసాన్ని చూపినావు, రాజ్యసభ చేరినావు రాజసాన్ని చూపినావు. దరహాసపు సినారే నీ నగవులు బళారే. జ్ఞానపీఠమెక్కినట్టి వసంతాల రాయుడు, గిలిగింతలు పెట్టించే గజల్ కలువరేయుడు. జ్ఞానపీఠమెక్కినట్టి వసంతాల రాయుడు, గిలిగింతలు పెట్టించే గజల్ కలువరేయుడు. మృదు పదాల సినారే సాంగు ఛాంగు బళారే, మృదు పదాల సినారే సాంగు ఛాంగు బళారే. నమస్కారం. ధన్యవాదాలు సార్. చాలా సినారే గడుసుదనాన్ని, సరసదనాన్ని, అక్షరధనాన్ని, మొత్తం సినారే నిలువెత్తు రూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి సంతోష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సంతోష్ బాబు గారు సినారే కాదు, పివి సాహిత్య పీఠంతో కరీంనగర్లో మంచి కార్యక్రమాలు పివిని మనం తలుచుకునేటట్టు చేస్తా ఉన్నారు. మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సామల కిరణ్ గారు కవిత్వం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అయితే అందరి గురించి సంబోధన అవసరం లేదు, అందరం గంట నుంచి ఉన్నాం కాబట్టి ఎవరి పేరు చెప్పకుండా కవితా శీర్షిక చెప్పి కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సామల కిరణ్. సభా సరస్వతికి నమస్సుమాంజలులతో ఈనాటి నా కవితా శీర్షిక ప్రపంచీకరణ. ప్రపంచీకరణ ప్రకృతి విధ్వంసాన్ని సృష్టిస్తే ప్రకృతి వికృత రూపం దాల్చి ప్రపంచ కరోనాని పుట్టించిందేమో. మనిషి సృష్టించిన ప్రపంచీకరణ మనిషినే అంతం చేస్తుంది. ప్రకృతి తల్లి ముందు మనుషులం శిశువులమే కదా. శిశు దశ
అహం కేంద్రీకృతమని మనస్తత్వ శాస్త్ర వచనం. ఆ అహంకారంతో మానవులమైన మనం అడవి తల్లి పాదాలను నరికి నగరాలు నిర్మించి ప్రాణవాయువుని ఏసీలో వెతుకుతున్న నాగరికులమయ్యాం. భూమాత తనువుని చీల్చి విషంగా మార్చేసి మందుల్లో అమృతం వెతుకుతున్న ఆధునికులమయ్యాం. హలో నువ్వు గుండెల్ని చెత్తతో నింపి మ్యూట్ అయ్యారు. ఓకే మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి కిరణ్జీ. కిరణ్జీ ఉన్నారా? మీరు ఉన్నారు, అన్మ్యూట్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు కానివ్వండి. ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ కిరణ్జీ రెడీ ఉండండి, నెక్స్ట్ వాళ్ళని పిలుస్తారని. రెడీ ఉన్నట్టున్నది. కిరణ్ కిరణ్ నిమిషం టచ్ ఆన్లోనే ఉన్నావు, చదువు ఆన్లోనే ఉన్నాడు, చదివే. చదివే. చదివేస్తా, ప్రాబ్లం అవుతుంది. భూమాత తనువుని చీల్చి విషంగా చేసి మందుల్లో అమృతం వెతుకుతున్న పోయి. మ్యూట్ లో ఉన్నట్టు, మ్యూట్ లో లేవు కానీ మ్యూట్లో ఏం లేదు కానీ అది దాంట్లో సెల్ 2-3 సార్లు ప్రాబ్లం ఉన్నట్టు. ఓకేనా కిరణ్? కిరణ్ చదువు. ఓకే అండి, క్షమించాలి. చెరువు కొనసాగించు. గుండెల్ని చెత్తతో నింపి ప్లాస్టిక్ డబ్బా నీళ్ళకి పరిగెత్తి రోగం తెచ్చుకునే విజ్ఞానవంతులమయ్యాం. మనసుని కామ క్రోధాలతో నింపి ప్రశాంతత ఆరోగ్యం కోసము దవాఖానాల ముందు వరుసలు కట్టే హైటెక్ మనుషులమయ్యాం. ఇది ఆధునికత ముసుగా, భౌతికవాద లొసుగా, అభివృద్ధి మోజులో నాగరికత రివాజులో పడి తాను కూర్చున్న కొమ్మ తానే నరుక్కోగలుగుతున్నాడు నరుడు. తనువే రోగాలమయం అవుతుందని తెలియని అజ్ఞాన గారడీలో తెలుసుకోలేని కుహన కుళ్ళులో కూలుతున్న ఈ అహంకారపూరిత మానవుడు ప్రపంచీకరణతో ఆలోచనలో పడ్డాడు. ఈ ఆలోచన నాగరికుణ్ణి చేస్తుందా, ఇంకా అనాగరికుణ్ణి చేస్తుందో రాబోయే చరిత్ర సాక్షి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ కిరణ్. చాలా మంచి కవిత, ఆలోచనాత్మకమైన కవిత. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థలో సంబంధించిన ఒక మంచి కవితను వినిపించినందుకు ధన్యవాదాలు కిరణ్. ఇప్పుడు మమత వేణు ఉన్నాడా? మమత వేణు లేనట్టున్నది. నీలగిరి అనిత సభా సరస్వతికి నమస్సులు. సినారే రాసిన సిరా చుక్కల గురుతులను పొందుపరుస్తూ రాసినటువంటి కవిత. శీర్షిక మల్లి జనుంచు. ఓ సాహితీ శిఖరమా, తెలంగాణ మణిహారమా, నీ కలంతో పురుడోసుకున్న అక్షర గవాక్షాలు మా బుడిబుడి అడుగులకు దిక్సూచై, సినీ వినీలాకాశంలో పాటల తోరణాలై, మట్టి మనిషిగా మధ్యతరగతి మందహాసమై, నవతరానికి వెలుగురేకవై, విశ్వంభరునివై, బహుభాషా కోవిదునివై, పల్లె పదాలను పిల్లసెలయర్లుగా మార్చి, ఉదయం నా హృదయం అంటూనే అస్తమించితివి. మార్పు నా తీర్పు అని మమ్ము మరచి సాహితీవనాన్ని వీడి స్వర్గానికి ఎగితివి. జనన మరణాలు భూగోళమంత మనిషికైనా సహజమే. నీ కలం సాక్షిగా పలుకుతున్నా నీ అక్షర గవాక్షాలే మాకు స్ఫూర్తి ప్రదాతలుగా, నీ అడుగుజాడలే చైతన్య దీప్కలుగా, నీ వ్యక్తిత్వ రెక్కల సంతకాలే మాకు ఆశీర్వచనాలుగా మమ్ము దీవించు. వీలుంటే మళ్ళీ జనించు. మరోమారు అక్షర సేద్యానికి నీరాజనాలు అర్పించు. సినారే, నీ సిరా గుర్తులు బహుబలారే. ధన్యవాదాలండి. అనిత గారు మంచి కవిత సినారేపై చదివారు. మీకు చాలా ధన్యవాదాలు. సాహిత్య కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని
ఎప్పటికీ కవితను చదువుతుంటారు. మరోసారి ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు సిరిపురం వాణిశ్రీ గారు తమ కవితను వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. సార్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది చదవమ్మా. అందరికీ నమస్కారం. వాగ్దేవికి వందనం. నా కవిత శీర్షిక తెలుగు తేజం. సాహితీ క్షేత్రంలో తెలుగు తేజమై అక్షర గవాక్షాలను తెరచి అదిగో మట్టి మనిషి ఆకాశమని చూపి కాలగమన ఋతు చక్రంలో కొనగోటి మీద జీవితాన్ని చవిచూసి తేజస్సు నా తపస్సని తెలుగు గజల్లకు రూపునిచ్చిన సినారే జోహార్ జోహార్. నాగార్జున సాగరంలో మునిగి తేలి నాటి జలపాతాల సవ్వడి వినిపించి విశ్వనాథ నాయకుడవై విశ్వంబర తెర తీసిన సినారే జోహార్ జోహార్. సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపమై మధ్యతరగతి మందహాసంతో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అని నారీమణుల మనసు రంజింపజేసిన సినారే జోహార్ జోహార్. జ్ఞానాన్ని పంచి జ్ఞానపీఠ గ్రహీతవై బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఖ్యాతి నొంది భువి నుండి దివికేగిన సినారే అందుకో నా అక్షర నీరాజనం. ధన్యవాదాలండి. వాణిశ్రీ గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న నలుగురు కవులలో ముగ్గురు సినారేనే స్మరించారు. మంచి కవి సమ్మేళనంలో సినారేను గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా అవసరం, సందర్భం. నేను కూడా దాసరథి కూడా ఉంది, చదవమంటారా? వద్దమ్మా, మన తర్వాత ఒకటే. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను కూడా సినారేనే గుర్తు చేస్తాను. పసుల పోషమ్మ పదాల పాలు తాపి పసందు వాక్యాలు పేనుడు నేర్పింది. పసుల పోషమ్మ పదాల పాలు తాపి పసందు వాక్యాలు పేనుడు నేర్పింది. అంత్యప్రాసల లయాత్మక సొగసు హరికథల గాన విన్యాసంలో పట్టుబట్టింది. పదంలో శబ్దం దమ్ము ఉర్దూ విద్యా పరిమళంలో అబ్బింది. పద్యాలు అల్లుతే మెదడు పాడైతదనుకున్న నాయన భయం గాలికి ఎగిరిపోయింది. పరవశించే పాటల ఊటై ప్రవహించింది. ఈత నేర్చుకున్న మూలవాగు నడవడి నేర్పిన నక్కవాగు నీళ్ల తడి ఆగిపోయేదాకా కవిత్వ కృతి తీర్చినై. ఒంటికి ఒరుసుకున్న మానేరు ఉసికే కాళ్లకు అంటుకున్న హనుమాజీపేట యాగడి మనిషిని మహోన్నత శిఖరం మీద నిలిపినాయి. ఎకాఎకిన కలం ఆగిపోయినాక కవిత్వ కాల పుటలలో కన్నీరొలికింది. కన్న కరీంనగర్ మనసు చెదిరిపోయింది. ఇక్కడ కరీంనగర్ మనసే కాదు, తెలుగు జాతి మనసే చెదిరిపోయిన సందర్భం నిజానికి ఇది. సినారే మనందరి వాడు, మనందరం గర్వించదగ్గవాడు. మనం ఆ సినారేను అధ్యయనం చేయాల్సినటువంటి వాడు. సినారే సాహిత్యాన్నే కాదు, సినారే వ్యక్తిత్వాన్ని కూడా అధ్యయనం చేయాల్సినటువంటి వాడు. మనం రాసిన పుస్తకాలు పంపినా, మనం రాసినటువంటి ఏది పంపినా కానీ సినారే ప్రత్యుత్తరం ఇచ్చేవాళ్ళు. మనందరికీ తెలుసు, మనం రాసిన బుక్ పంపితే చాలా మంది తీసుకొని రిప్లై కూడా ఇవ్వని సందర్భాలు ఈ సందర్భంలో వస్తున్నాయి. కానీ ఇదివరకు ఆయనకు నేను రాసిన అన్ని పుస్తకాలు పంపితే ఆ తర్వాత నాకు జాబ్ వచ్చేది. ఆ జాబ్లో కొన్ని విషయాలు చెప్పేది, కొన్ని తప్పులు ఉంటే కూడా 2-3 ఎత్తి చూపెట్టుకుంటా ఆ సందర్భం రాసేది. స్వయంగా చేతిరాతతో కొన్ని సంవత్సరాలు వచ్చినాయి. ఆ తర్వాత సంతకం మాత్రమే వచ్చి వాళ్ళ సహాయకులతో రాసినటువంటి వచ్చినాయి. సినారే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనం సాహితీ గౌతమి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకున్నాం. ఇట్లా కవి సమ్మేళనము ప్లస్ సాహిత్య ప్రసంగాలు గత నెలలో ఈ నెలలో కూడా జరుపుకోవడం మన అందరికీ ఒక సాహిత్యాన్ని కవులకు రచయితలకు ఒక పునర్వికాసంగా ఒక ఫ్రెష్నెస్ గా అనిపిస్తా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తే బాగుంటుందని నేను కూడా లక్ష్మణరావు గారిని కోరుతా ఉన్నాను. ఇప్పుడు కవి సమ్మేళనం ముగిసింది కాబట్టి నీలగిరి అనిత గారు వందన సమర్పణ చేస్తే బాగుంటుంది. ఒక్క నిమిషం రవీందర్ గారు ప్రకటన చేస్తారు. గాజుల రవీందర్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. రేపటి కార్యక్రమానికి సంబంధించి ప్రకటన అంటే రేపు మనం వారం రోజులుగా 8 రోజులుగా అంటే రేపటితోటి 8 రోజులు అవుతున్నది.
రేపటి ఇవాళకి వారం రోజులుగా నిర్వహిస్తున్నటువంటి దాశరథి సినారే జయంతుల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి సాహిత్యోత్సవాలు రేపు ముగింపు కార్యక్రమం ఉంటుందండి. రేపు మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సినారాయణ రెడ్డి గారి జన్మదినం కూడా రేపు. ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ముగింపు సమావేశానికి అధ్యక్షులుగా సంస్థ అధ్యక్షులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు, అలాగే ముఖ్య అతిథిగా సినారే పురస్కార కమిటీ కన్వీనర్ జిల్లాలో ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా ఉంటారు. గౌరవ అతిథిగా ఆచార్య జె చెన్నయ్య గారు, కార్యదర్శి తెలంగాణ సారస్వత పరిషత్ గారు ఉంటారు. ఆత్మీయ అతిథిగా బహుభాషావేత్త ప్రముఖ కవి రచయిత డాక్టర్ నల్మెల భాస్కర్ గారు ఉంటారు. రేపటి ఈ కార్యక్రమం అంటే సినారేను స్మరించుకుంటూ సాగేటువంటి ముగింపు కార్యక్రమానికి అందరూ తప్పకుండా విచ్చేసి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, రేపటి కవితాగోష్ఠి కూడా ఉంటుందండి. రేపటి కవితాగోష్ఠికి అధ్యక్షులుగా శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారు ఉంటారు. వాటిలలో పాల్గొనేటువంటి కవులు శ్రీ గుర్రాల మాధవ్ గారు, శ్రీమతి వెగ్గలం ఉషశ్రీ గారు, శ్రీయుతులు నజీరుద్దీన్ గారు, శ్రీయుతులు గంగుల శ్రీకర్ గారు, శ్రీయుతులు చెన్నమనేని ప్రేమసాగర్ రావు గారు ఉంటారు. రేపటి కార్యక్రమానికి వందన సమర్పణ శ్రీ గంగుల శ్రీకర్ గారు చేస్తారు. రేపటి కార్యక్రమంలో సమన్వయకర్తగా శ్రీ బిఎన్ఆర్ శర్మ గారు వ్యవహరిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ తప్పకుండా హాజరై సినారే జయంతిని చాలా ఘనంగా జరుపుకుందామని చెప్పేసి సందర్భంగా ఆశిస్తూ, రేపటి కార్యక్రమం సేమ్ ఇదే జూమ్ వేదికగా ఇదే కార్యక్రమంలో అంటే మనకు ఈ వారం రోజులకు సంబంధించినటువంటి నంబర్ ఒకటే ఉంది, జూమ్ నంబర్. కాబట్టి లింక్ ఉన్నా వచ్చినా రాకున్నా ఇదే లింక్ ద్వారా అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పదే పదే ప్రార్థిస్తూ వందన సమర్పణ చేయాల్సిందిగా శ్రీమతి నీలగిరి అనిత గారిని కోరుతున్నాను. సాహితీ గౌతమి కరీంనగర్ ఆధ్వర్యంలో సప్తగిరి ఇంగ్లీష్ మీడియం సౌజన్యంతో 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 8 రోజులు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు దాశరథి సినారే మహాకవుల జయంతి సందర్భంగా నిర్వహించే సాహిత్యోత్సవాల్లో భాగంగా ఈ రోజు మహాకవి సినారే కవిత్వంలో ప్రయోగాలు అనే అంశంపై జూమ్ వేదికగా సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రముఖ కవి రచయిత విమర్శకులు దాస్యం సేనాధిపతి గారు, సాహిత్య ప్రసంగం చేసినటువంటి డాక్టర్ తత్వాతి ప్రమోద్ కుమార్ గారు, మరియు కవితాగోష్ఠి అధ్యక్షులు ప్రముఖ కవి రచయిత శ్రీ అన్నవరం దేవేందర్ గారు, సాహితీ గౌతమి అధ్యక్షులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు, కవి రచయిత, ప్రధాన కార్యదర్శి గాజుల రవీందర్ గారు, సమన్వయం చేసినటువంటి కట్కోజుల మనోహరాచారి గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా కవితాగోష్ఠిలో పాల్గొని తమ కవితలు వినిపించినటువంటి కవులు సామల కిరణ్ గారు, కేవి సంతోష్ బాబు గారు, మమతా వేణు గారు, సిరిపురం వాణిశ్రీ గారు, మరియు ఈ సమావేశాన్ని ఆశాంతం వీక్షిస్తున్నటువంటి కవులు, రచయితలు, పెద్దలు, పాత్రికేయులు, సోదరులు, ఈ యొక్క సమావేశానికి సౌజన్యం వహిస్తున్నటువంటి సప్తగిరి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యానికి, మరియు హితులు, కవి పోషకులు, సాహిత్యాభిమానులందరికీ కూడా ఈ సమావేశం దిగ్విజయంగా కొనసాగేందుకు కృషి చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క సమావేశం ముగిసినట్లుగా ప్రకటిస్తూ సెలవు. ధన్యవాదములు. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినట్టున్నారు కదా సార్. చెప్పారు. అందరికీ వందనాలు. సేనాధిపతి సార్ నమస్తే. సేనాధిపతి సార్ బాగుంది. నమస్తే అనుకోవచ్చండి. నమస్తే. అభినందనలు. ధన్యవాదాలు. అభినందనలు. ఒక్క నిమిషం గాజులవారు స్క్రీన్ మీద వెలిగిపోతున్నారు. నమస్తే చారి సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రమోద్ సార్ మీకు కూడా అభినందనలు. ధన్యవాదాలు. అనంతాచార్య దేవేందర్ ప్రమోద్ సార్ కూడా అభినందనలు. పాలన అంటే ఒక 3 నిమిషాలు ముందే ఇచ్చారు వారు. ఇంకా నమస్తే.
అందరికి ధన్యవాదాలు, నమస్తే, నమస్తే. అందరికి నమస్తే, నమస్తే, నమస్తే. నమస్తే. మమత వేరుకు తెలవడం కేవి లేదు. మమత వేరు. కేవి సంతోష్ బాబు గారు, మెసేజ్ చూడట్లేదు. మమత వేరు ఫోన్ చేసిన కేవి సంతోష్ బాబు గారు నారాయణ రెడ్డి గారి అక్షరాలు ఆట వెలుగులై ఆడతాయి అన్నది బాగుంది. లేదు మీరు 3 నిమిషాలు ముందే ఇచ్చిర్రు దాస్యం వారు. అంటే నేను మీ నా టైం సమయానికంటే 3 నిమిషాలు ముందే దేవన్న కప్ప చెప్పారు. మన ప్రసంగికులకు కప్ప 5 నిమిషాలు తీసుకున్నాను కనుక 3 నిమిషాలు ముందు ఇచ్చారు, 2 నిమిషాలు ఎక్కువ చేశాను. సార్ ప్రమోద్ గారు మీ ప్రసంగం బాగుంది సార్, అద్భుతం ప్రమోద్ గారు. సార్ ధన్యవాదాలు. ప్రమోద్ సార్, మీ ఉపన్యాసం బాగుంది సార్, మీ విశ్లేషణ బాగుంది సార్. సార్ మీ అందరికీ తెలిసిన విషయాలు. సంతోష్ బాబు గారి కవిత బాగుంది సార్. సంతోష్ బాబు గారిది నిజంగా చాలా బాగున్నది. అంటే చాలా బాగుంది సార్. సంతోష్ బాబు గారిది కవిత చాలా బాగుంది. రవీందర్ గారు, సంతోష్ గారు, సంతోష్ బాబు గారు కంగ్రాట్స్. రవీందర్ గారు, చెప్పండి. ఇవి రెండు శైలి భేదాలు. సంతోష్ బాబు సారు చెప్పండి దాస్యం వారు. రేపు సినారే జయంతి సందర్భంగా తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో మనం సినారే జయంతి, అలాగే ప్రతి ఏటా ఇస్తున్నటువంటి సినారే వాగ్భూషణ పురస్కారాన్ని మనం ఇవ్వబోతున్నాం. రేపటి పురస్కార గ్రహీత ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ కేబి శర్మ గారు. ఈ పురస్కారాన్ని అంతర్జాల వేదిక కాకుండా, మరి ఫిజికల్ గా అందరం పాల్గొనడం లేకుండా నేరుగా మన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ గారి చేతుల మీదుగా అందిస్తున్నాం. అది మనం ముందు కార్యవర్గంలో నిర్ణయించుకున్నట్టు ఉదయం పూటనే ఆ కార్యక్రమం పరిమిత సంఖ్యతో పూర్తవుతుందండి. వారికి శర్మ గారికి శుభాకాంక్షలు అందించాల్సిందిగా, అలాగే మరి సినారే జయంతి సందర్భంగా వారిని స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు సాగదామని చెప్పి మనవి చేస్తూ సెలవు. కేబి శర్మ గారికి శుభాకాంక్షలు అండి. శర్మ గారు ఉన్నారు ఆయనలా? కేబి శర్మ గారు లేకుండా మాధ్యమం ద్వారా వారి అంతర్జాలంలో పెట్టండి శరత్ సార్. ఫేస్బుక్ లైవ్ పెట్టండి. అది ఫేస్బుక్ లైవ్ పెడితే చూడొచ్చు, అందరు చూడొచ్చు. అందరం మొత్తం ఫేస్బుక్ లైవ్ మీ టైం లైన్ లో పెట్టండి, కరెక్ట్ టైం లా అందరు చూస్తారు. అవును నిజమే, బాగుంటది అది. ఆ సందర్భంగా ఎన్ని గంటలకండి? 9:30నా? వినొస్తలేదు, మీరు మ్యూట్ లో ఉన్నారు. మీది. రేపు 9:30, 10 మధ్య కార్యక్రమం అయిపోతుంది. ఓకే అండి. అప్పుడు ఫేస్బుక్ లైవ్ పెట్టండి సార్ సేనాధిపతి సార్. తప్పకుండా. ఓకే రైట్. ముగించమంటారా అండి? ముగించండి. మీరు ముగించకపోతే ఇంకా మాట్లాడుకోవాలని అనిపిస్తుంది రవీందర్ గారు, అందుకే ముగించండి. లేకుంటే కవిత్వం చెప్తే అవకాశం కల్పించినందుకు అధ్యక్ష కార్యదర్శులకి, రవణకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెద్దలందరికీ నమస్కారం. నైస్ మనోహర్ జీ, నైస్. ఓకే, అందరికీ శుభరాత్రి. శుభరాత్రి అండి. శుభరాత్రి. ధన్యవాదాలు.